రమేష్ గారు లైన్ లో ఉండండి. కృష్ణారెడ్డి గారు ఏం చెప్తారు మీరు? అంటే ముందుగా విషయం మీద మాట్లాడదామా, రామ్ చరణ్ ఫ్యాన్స్ గురించి మాట్లాడదామా? విషయం మీద మాట్లాడినైతే ఆయన చేసింది ముమ్మాటికి తప్పేనండి. అంటే వారి గురువుల నుంచి సరైన మార్గదర్శనం లేకపోవచ్చు, లేదా వాళ్ళ సొంత పైత్య ప్రకోపాలన్నీ కూడా వాళ్ళ అవసరం నిమిత్తం వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆయన సినిమా ఓపెనింగ్ ఉంది, ఆయనకు ఒక ఈవెంట్ వాళ్ళ దృష్టిలో అది కేవలం ఒక ఈవెంట్ మాత్రమే. ఆ ఈవెంట్కి ఆయన హాజరయ్యిండు. ఆయన దృష్టిలో అప్పుడు ఆ సందర్భంలో దేవుడు దైవం ఏం అక్కర్లేదు. సినిమా ప్రమోషన్ కోసం పోయిండు ఆయన. సినిమా ప్రమోషన్ కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు, వాళ్ళకు ఒక ఈవెంట్ అంతే. దాన్ని ఆయన మాల ఉన్న సందర్భంలో పోయి నిజంగా ఆయనకు అయ్యప్ప మీద భక్తి ఉన్నట్లయితే అక్కడ మొట్టమొదటిగా మైక్ తీసుకొని మాలధారణ చేసినప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళని పలకరించినప్పుడు హాయ్ హలో కూడా చెప్పారండి, స్వామి శరణం అంటారు. ఎదుటి వాళ్ళు కూడా స్వామి శరణం అని అంటారు. పలకరించుకోవడం కూడా ఎందుకు అంటే ఎదుటి వ్యక్తిలో స్వామినే చూస్తారు, అయ్యప్పనే చూస్తారు. సో అటువంటిది ఆయనకి అట్లాంటివి స్ఫురణలు కూడా లేదు. అంటే ఆయనకు చిత్తశుద్ధి లేదు, భక్తి మీద దేవుని మీద చిత్తశుద్ధి లేదు. ఆయన ఎంతసేపు ఆయన ఎవరు అసలు మనకు అంటే వీరికి అభిమానులకు ఆయన దేవుడై ఉండొచ్చు కాక, వీళ్ళ మానసిక మనస్తత్వం ఎట్లుంటుంది అంటే ఒక బానిస మనస్తత్వం ఉంటుంది. తెర మీద కనిపించడం కానీ వాళ్ళు ఎవరు, నా దృష్టిలో ఎవరు, మొహానికి రంగులు వేసుకొని డ్యాన్స్ ఫ్లోర్ మీద డ్యాన్స్ చేసి నాకు బోర్ కొట్టినప్పుడు ఉత్తేజితం చేసినటువంటి ఒక నటుడు. సోకాల్డ్ ఇంతమందికి ఎంతోమంది వందల మంది నటులు వచ్చిండ్రు పోయిండ్రు, ఆయన కూడా అందులో ఒకడు. సో ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకొని వేరే వాళ్ళు ఇట్లా చేయొచ్చునేమో అని ఒక అపప్రద ఆయన తీసుకొచ్చిండు, దాన్ని కంటిన్యూ చేస్తారు. సినిమాలో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి సినిమా హీరో తాగుతాడు, ఆయన అనుకరించొద్దని ఎట్లయితే వేస్తారో ఈయనను కూడా అట్లా అనుకరించొద్దని కూడా వేసుకోవాల్సిన దౌర్భాగ్యం వస్తుందేమో మాకు. భక్తిలో డిస్క్రిప్షన్ వేయాలి మరి ఇప్పుడు ఆయన్ని. ఎందుకంటే ఆయనను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు కదా వీళ్ళని చూసి. ఈ చిన్నపిల్లలందరూ కూడా ఈ బైక్ల మీద ఇట్లా చేయడము, దాని తర్వాత బీర్ తాగుతూ అదేదో అనుకొని చేయడము, సిగరెట్ తాగుతుంటే అదేదో మంచిది అనుకుంటారు కదా పిల్లలు ఆ వయసులో, తెలియని వాళ్ళు. సో ఈయన వల్ల కూడా తెలియనిటువంటి వాళ్ళకు ఇట్లా చేయొచ్చునేమో అని అనుకుంటారు. అసలు అయ్యప్ప యొక్క చరిత్ర కానీ, లేకపోతే సంస్కృతి సంప్రదాయం కానీ, లేకపోతే ఆ దర్గాకున్న ఐతిహ్యం ఏంటి, దర్గా అంటే ఏమిటి, మసీద్ అంటే ఏమిటి, వాటి మధ్యలో తేడా ఏంటిది, ఆయన తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఏమిటి, దానికి ఉన్న నేపథ్యం ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. వాళ్ళకి ఎవరికి తెలుస్తుంది, ఎవరు చెప్పాలా? అసలు ఆయన రామ్ చరణ్ అనే వ్యక్తికే తెలియదు. ఇంకా ఆయనను ఫాలో అవుతున్న గుడ్డి బానిసలు ఎట్లా ఉంటారు, వాళ్ళు కూడా అట్లనే అనుసరిస్తారు. సో ఈ సినిమా అనే మాధ్యమము ఒక దేశం యొక్క సమాజ కట్టుబాట్లను, వాళ్ళ నేపథ్యాన్ని, మనం మానసిక స్థితిని, వీటన్నిటిని కూడా ఒక లెవెల్కి తీసుకెళ్తుంది, అంటే కిందికి పడేస్తూ ఉంది. సో దాన్ని నైతిక విలువలు పెంపొందించే దిశగా ఉండేటువంటి సినిమాలు ఒక 4 దశాబ్దాలకు ముందు, అంటే హీరో అంటే 80% లంచం తీసుకోడు, హీరో అంటే ఇంట్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాడు, అట్లాంటివన్నీ సినిమాలు చూసినాం మనం. ఇప్పుడు హీరో అంటే డబ్బుల కోసం ఏమైనా చేయొచ్చు, ఫైటింగ్లు చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, స్కామ్ చేయొచ్చు. ఇప్పుడు స్మగ్లర్ని కూడా హీరోగా పెట్టి చూస్తున్నాము, ఆ దరిద్రాన్ని ఇంకా మోస్తున్నాము. సో ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? సినిమా ఇండస్ట్రీ అనేది ఒక అవసాన దశకు చేరుకుంది నా ఉద్దేశంలో. సో అటువంటి వీళ్ళ నుంచి ఇంకేం, ఒక పాపులర్ స్టార్ అయ్యుండి ఇలాంటి పనులు చేయడం వల్ల ఆటోమేటిక్ గా సమాజం మీద ప్రభావం పడుతుంది అని చెప్తున్నారు. ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, వాళ్ళ ప్రభావం అనేది సమాజం మీద ఉంటుంది, దానివల్ల దుష్పరిమాణాలే ఉంటాయి. సో ఆయనను ఎవరు కూడా ఫాలో కావద్దు. అసలు ఆయనకు ఆ మాల ధారణ చేసుకునేటువంటి అర్హత కూడా లేదు అని నేను చెప్తాను. రైట్, ఓకే. కృష్ణమూర్తి స్వామి గారు, అసలు అయ్యప్ప స్వామి మాల తీసుకోవాలి అని అంటే నియమం